గుండెలోన మ్యాండోలిన్ మోగుతున్నదే బొళ్ళు కస్తదీయ స్వింగులాగా ఊగుతున్నదే ఓ సనం నాలో సగం బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే లోన పాని పట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వసం పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి తెల్లకెళ్ళ పడ్డ ఈడు ఇలా వేసే కళ్ళు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే రెండు కళ్ళలోన కానివెల్లు జరుగుతున్నదే ఇంత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే ఈ సుఖం అదో రకం బుక్క పోస్ట్ కార్డు ముద్దు ముద్దనయ్యమన్నదే లేకపోతే సిగ్గు ఊర దాటి వెళ్ళనన్నదే ఈ క్షణం నిరీక్షణం హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే సుక్క వేసుకున్న ఇంత దిక్కురాదే లబ్బు డబ్బు మాని గుండె దండనక ఆడే గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే నీ ఊహల్లో ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో నీ కన్నుల్లో నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెవ్వు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party It's a family party హృదయాన జడివాన తనతోనే జతకాన కలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము
you don't know the meaning of sorrow. బుజ్జి లైఫ్ అది మనల్ని నమ్ముకున్నది, దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ, come on everybody బోలు యాహూ యాహూ. యాహూ యాహూ బోలు యాహూ యాహూ, come on everybody బోలు యాహూ యాహూ. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ, come on everybody బోలు యాహూ యాహూ. కోలు తెరి కిడికి, కోలు తెరి కిడికి, వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ, సోనీ లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. లైఫ్ అనేది స్టైల్ గున్న జీన్స్ ప్యాంటురా, చిరుకులన్నీ ఉన్న డోంట్ కేరే. చీపు వన్న షాంపెన్ నురగ లెక్కలో ఆల్ ద టైమ్ జోష్ పొంగాలే. రెక్కలున్న డ్రీమ్స్ ఉన్నాయి, గాల్లో తేలే కట్స్ ఉన్నాయి, క్రేజీ క్రేజీ థాట్స్ ఉన్నాయి. Kiss me and the open sky. Check the speed low, freaky attitude go. Long driving kela down my life with Yahoo Yahoo, a bolo Yahoo Yahoo. Come on everybody, bolo Yahoo Yahoo. Yahoo Yahoo, bolo Yahoo Yahoo. Come on everybody, bolo Yahoo Yahoo. Yahoo Yahoo, a bolo Yahoo Yahoo. Come on everybody, bolo Yahoo Yahoo. Yahoo Yahoo, bolo Yahoo Yahoo. Come on everybody, bolo Yahoo Yahoo. ఇవన్నీ పేర్లు వస్తున్నాయి అన్న. లేదు సార్కి నార్త్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పన్నారు. అయితే ఊగాను. అయితే ఈ పోయి గారికి మూడో పేరు ఒకటి తీశారండి. మూడో బ్యాంకాక్ ఏంటంటే ఈ పేరు ఇది వచ్చాయి అనగానే వెంటనే మేడం చాలా పాప వచ్చింది. అక్కడ రోజు కన్నమైతే సార్ ఎవరితో మాట్లాడుతున్నారు నాకు అప్డేట్ ఇవ్వట్లేదు అన్నారు. అప్పుడు కన్నయ్య నాకు 50 సంవత్సరాలు పంచాయతీ చేయాలంటే మన సింహాద్రి సారు, నేను, రామకృష్ణ, మన సోమి. ఈరోజు మాపై అభిమానంతో విచ్చేసిన మా మిత్రులు, కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు మీకు అంటే నాకు అంతుపట్టిన ఆనందం ఏంటంటే నా యొక్క ప్రేమ వలన, లేకపోతే నా యొక్క సేవా కార్యక్రమంలో, లేకపోతే నా అభిమానం తెలీదు. ఈరోజు అమెరికా నుంచి సర్ప్రైజ్గా ఫ్రెండ్స్ వచ్చారు. అది చాలా ఆనందంగా ఉందంటే యుఎస్ అంటే 1.5 డే ఆల్మోస్ట్ ప్రయాణం చేయాలి. అలాంటి నాకు నా బెస్ట్ ఫ్రెండ్ జోగి వచ్చారు, అలాగే సునీల్ వైఫ్ మా సిస్టర్ సురేఖ వచ్చారు, ఇంకో ఫ్రెండ్ మోహన్ రెడ్డి వచ్చారు. వాళ్ళు ఓన్లీ ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి రావడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నా అభిమానం అంటే నాపై ఇంత అభిమానం ఉందా అనేది నాకు చాలా సంతోషం కలిగింది. నా కుటుంబం, మా అమ్మ నాన్న నన్ను పెంచిన విధానం ఈరోజు నేను ఎలా ఉన్నానంటే మీ అందరి దగ్గర మా తండ్రి ఆశీస్సులు, అలాగే మా తల్లి గారు దీవెనలు. వాళ్ళిద్దరూ మమ్మల్ని చక్కగా పెంచారు. మాకు ఆ నడవడితోనే నేను నలుగురికి ఎవరికైనా ఏ కష్టం వచ్చినా పరిగెత్తి సహాయపడే తత్వం నాలో కేవలం మా అమ్మ నాన్నల వల్ల వచ్చింది. అలాగే నా భార్య గురించి చెప్పాలి. నేను ఇదంతా చేయగలిగానంటే నా భార్య కారణం దానికి. ఎందుకంటే తన సహకారం లేకపోతే నేనేమీ చేయలేను. నా భార్యకి మాత్రం వచ్చే జన్మలో నేను తనకి భార్యగా పుట్టి సేవ చేసుకుంటానని మీ అందరికీ తెలియపరుస్తాను. ఎందుకంటే నన్ను చాలా చాలా అభిమానించింది, చాలా భరించింది. నేను ఈ బయట ఎక్కువ తిరగటం, 10 మందికి ఏ సహాయం అన్న పరిగెత్తడం, నేను రవాణీతో పాటు తిరగటానికి నా భార్య సపోర్టే. నా భార్య సపోర్టు నేను ఎలా అంటే తనకి ఒక బంగారం కొన్నా, ఒక ఏది ఇచ్చినా సరే తనకి ఆ రుణం తీర్చుకోలేను. కాబట్టి ఈ 25 సంవత్సరాలు నేను ఏం చెప్తున్నానంటే వచ్చే జనంలో
నా భార్య నేను భార్య పుట్టి తను చేసిన సేవ అంతా చేస్తాను. ఇది ఒకటే నేను మనకి ఇచ్చే సో భగవంతుడు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా మిత్రులందరూ కూడా ఈరోజు చాలామంది మా ఫ్రెండ్స్ అంటున్నారు, రేపు నేను భార్యగా తన భర్త నేను భార్య అయినా అప్పుడు నేను పొలిటికల్గా అటు ఇటు తిరిగి అప్పుడు కూడా తనే నన్ను భరిస్తుందా. అలా అనకండి, ఎందుకంటే ఇప్పుడు తను ఏదో పూజలు చేస్తుంది, నీకు అందరూ చెప్పాను నువ్వు వద్దని చేస్తున్నానని అన్నారు. సో అయితే ఇలా నాకు నా సుజాత ఫ్రెండ్స్ కూడా ఒక అమ్మాయి దుబాయ్ నుంచి, భార్గవ్ ఫ్రెండ్ దుబాయ్ నుంచి చాలా దూరం నుంచి వచ్చారు. అంత అంటే అంత ప్రేమ అసలు విపరీతంగా, ఎందుకంటే మనం పక్క ఊరు వెళ్ళడానికి ఎంతో ఆలోచిస్తాం. ఆ కుటుంబానికి చాలా ధన్యవాదాలు. అలాగే విజయవాడ నుంచి ప్రవీణ మరియు శ్రీనివాస్ గారు వాళ్ళ కుటుంబానికి కూడా చాలా చాలా పేరు ధన్యవాదాలు. అలాగే రజిత సలహా ఇస్తుంటుంది. రజిత మరి వాళ్ళ ఫ్యామిలీకి కూడా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సోదరులు లాంటి వారు డాక్టర్ తిరుమలరావు గారు, డాక్టర్ రవీంద్ర బుజ్జి గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎల్లవేళ్ళ అన్ని విధాలుగా నాకు సలహా. మరి ఈరోజు నేను ఇలా తయారయ్యాను. నేను మా అమ్మ నాన్న నేర్పించినే కాకుండా ముఖ్యంగా మా రవణ్య నాకు చాలా మంచి గైడెన్స్ ఇస్తూ నాలో ఒక మంచి క్వాలిటీస్, నాలో ఉన్న కొన్ని బ్యాడ్ మా రవణ్య, అలాగే మా గురువు గారు కోటేశ్వర గారు, వివి వెంకటేశ్వర గారు సార్ దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను. మీరు అందరికి కూడా ప్రతి ఒక్కరికి నా మిత్రులకి ఆరోగ్యంగా ఉంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో 4-5 స్టెప్పులు వేసి మీ అందరినీ ఆలోచించడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది డాన్స్ వేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము చక్కగా ఉన్నామంటే ప్రతి ఒక్కరి సహకారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు మీ అందరికీ తెలుసు, చాలా గొప్ప కళాకారులు వారు రావడం చాలా అదృష్టం. కూడా శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను ఉదయం నుంచి ఎప్పుడు వద్దాం అనుకుంటే మేము అరకులో స్ట్రక్ అయిపోవడం వల్ల లేట్ అయిపోయింది. కానీ మనసు అంతా ఇక్కడే ఉంది. గంగాధర గురించి వారి గురించి సరే వెళ్ళే ముందు చిన్నది రాశాను, చదువుతాను. చెప్పడం కన్నా గంగాధర గారు లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి వారి కుటుంబంతో అనుబంధం. గంగాధర గారు సిస్టర్ నిహారిక చదివేసి మీకు ఇస్తాను. వరుడు డాక్టర్ చల్లా గంగాధర్, వధువు శ్రీమతి చల్లా సుజాత దంపతుల రజతోత్సవ వివాహ వార్షికోత్సవ మహోత్సవం. నిత్య దరహాస మాంత్రికుడు, నిరంతర శ్రామికుడు, విశేష స్నేహ బంధాల అశేష బంధుమిత్రుల విశ్వామిత్రుడు. దీనికి ఫ్రెండ్షిప్స్ యూనివర్సల్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, మనకి లోకల్గా ఉంటాయి. అందుకే విశేష స్నేహ బంధాల అశేష బంధుమిత్రుల విశ్వామిత్రుడు, మోగ జీవాల వ్యతలు తీర్చే ఆదర్శ వైద్యుడు, అందరివాడు అభిమాన ధనుడు, కార్యసిద్ధిలో గనుడు. మీకు ఏ కార్యం అప్పచెప్పినా అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. కార్యసిద్ధిలో గనుడు, సుజాత మనసు దోచిన కలల రాకుమారుడు. ఓహో అంటున్నారు మీరు, చదువుతున్నారు. తల్లిదండ్రులు తోబుట్టువుల కోరికలు తీర్చే లంబోదరుడు, తల్లిదండ్రులు తోబుట్టువుల కోరికలు తీర్చే లంబోదరుడు, సహాధ్యాయులు సహోద్యోగులు మెచ్చే బోలాశంకరుడు, స్నేహబంధాల సమత, కలివిడిగా కలిసిపోయే కవిత, చల్లవారి కుటుంబానికి చల్లగా చూసుకునే మమత. మీ వైవాహిక బంధం మరెందరికో మార్గదర్శకం కావాలని, నిండు నూరేళ్లు నిత్య యవ్వనంతో జీవించాలని, జీవన ప్రయాణంలో ప్రతి క్షణం మధుర స్మృతిగా మిగలాలని ఈ కుటుంబ సభ్యులు. శతాయ పురుష ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి.
నాయనా మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభగౌతం దీవ శరదాశతం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము జీవితంలో మాటే మంత్రము మనసే బంధము. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరు ఏదో చేయలేదని మనసులో పెట్టుకో. మళ్ళీ రెండోసారి ఇగో గంగాధర్ ఇది అనగానే నేనే ఉన్నానని చెప్పి మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ తనే ఆ పని చేస్తారు. సో ఈ మంచి మనసు గంగాధర్కి ఎప్పుడూ ఉండాలని, మంచి ఆరోగ్యంతో ఇంకా 10 మందికి ఇంకా సహాయం చేయాలని కోరుకుంటూ తిరుమలరావు రవీంద్ర విజయ కుటుంబ సభ్యుల తరఫున మళ్ళీ మా అందరికీ హెడ్ మా రవణ తరఫున ఈ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ గ్రీటింగ్స్ స్పెషల్గా ఇద్దరికీ చెప్తూ మా గంగాధర్ని లంచ్కి తీసుకెళ్ళిపోతున్నాను. అగైన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. డాక్టర్ రమేష్ నా క్లాస్మేట్ ఈఎన్టీ డాక్టర్ మన నగరంలో రమేష్ కుమార్, తను అసిస్టెంట్ ప్రొఫెసర్. తను 2 విషయాలు చెప్తానన్నారు. థ్యాంక్ యూ. 25 years సిల్వర్ జూబ్లీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గంగాధర్ నాకు కాలేజ్ ఫ్రెండ్ అండి. గంగాధర్ నేను ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్. తర్వాత అంతకుముందు తెలియదు కదా నాకు, ఇంటర్మీడియట్లో వల్ల క్లాస్మేట్స్. తర్వాత కోచింగ్ మేట్స్ కూడా, గంగాధర్ ట్యూటోరియల్స్, జీటీ గంగాధర్ ట్యూటోరియల్స్ కోచింగ్ మేట్స్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత గంగాధర్ ట్యూటోరియల్స్లో ఇద్దరు జాయిన్ అయ్యాము లాంగ్ టైం. జాయిన్ అయిన తర్వాత కానీ ఎప్పుడు మేము జ్ఞానాపురంలో ఉండేవాళ్ళు. గంగాధర్ నాగేంద్రపేట ఆ క్వార్టర్స్లో ఉండేవాడు, నేవల్ క్వార్టర్స్లో. ప్రతిరోజు నేను జ్ఞానాపురం సోనా బేకరీ ఉంటుంది, సోనా బేకరీ దగ్గర నిల్చొని ఉంటే తను టీఎఫ్ఆర్ ప్లస్ లోనా టీఎఫ్ఆర్ ప్లస్ అనే వెహికల్ ఉండేది తనకి. ఆ వెహికల్ తీసుకొని కరెక్ట్గా సోనా బేకరీ దగ్గర ఉండేవాడు. నన్ను ఎక్కించుకొని ఇద్దరం కలిసి కోచింగ్ వెళ్ళేవాడు. కోచింగ్ మళ్ళీ నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 6 to 10 4 hours అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రేక్ఫాస్ట్కి ఏ రోజు కూడా నాతో డబ్బులు ఇప్పించలేదు, ఒక్కరోజు కూడా. అంటే చెప్తున్నాను, అంటే గంగాధర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సో అంత రిచ్ మెంటాలిటీ. మనిషి కూడా బంగారం. ఏదైనా సరే మనకి హెల్ప్ అడిగితే ఒకసారి అలాగే కేజీహెచ్ దగ్గర నా క్లినిక్ సోమనాథ్ మెడికల్స్ పక్కన ఉంటుంది. నేను కారు పార్క్ చేసి జస్ట్ ఒక 2 పేషెంట్ ఉన్నారని చూసుకొని ఇలా వచ్చేలాగా నా కారు తీసుకెళ్ళిపోయాను పోలీసులు. తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక సర్కిల్తో మార్క్ చేసి ఫోన్ నెంబర్ రాశాను. నేను ఫోన్ చేస్తే సిఐ గారు ఎత్తి ఎస్ఐ గారు ఎత్తారు. డాక్టర్ గారు మీరు ఎక్కడ పడితే అక్కడ బండి పార్క్ చేసేస్తే తీసుకెళ్ళిపోయింటండి అంటే, కేజీహెచ్ డాక్టర్ గారు అంటే కేజీహెచ్ డాక్టర్ని ఎవరైనా సరే అలా పెట్టేస్తే ఎలా సార్ అని చెప్పేసి, మీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చెప్పించుకోండి, లేకపోతే 5,000 కట్టేసి పెనాల్టీ కట్టేసి కారు విడిపించుకోండి అన్నారు. అంటే సర్లే కదా అలాగే అని చెప్పేసి గంగాకి ఫోన్ చేశాను. గంగాకి నువ్వేం క్లినిక్లో అలా కూర్చోన్నాడు అంతే అనేసి, తను మరి మన ప్రభాకర్ అని ఉన్నారు, ఆయన ఫోన్ చేస్తానని చెప్పేసి ఆయన ఫోన్ చేస్తే ఆయన మీటింగ్లో ఉన్నారు. ఆయన మళ్ళీ మీటింగ్లో ఉండి వెంటనే మీటింగ్ అయిన బ్రదర్ ఫోన్ చేస్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మళ్ళీ ఆ సిఐకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను అలాగే అక్కడే ఉన్నాను, క్లినిక్లోనే కూర్చొని ఉన్నాను. నాకు కార్ కీస్ తీసుకొని వచ్చారండి ఇద్దరు కానిస్టేబుల్. తీసుకొని వచ్చి మళ్ళీ ఏంటి సార్ మీరు మామూలుగా మేము అన్నాము క్యాజువల్గా ఎవరితో చెప్పించుకున్నా ప్రభాకర్ గారితో ఫోన్ చేయించారు అంటారు. అంటే చెప్తున్నాడు గంగాధర్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్
ఆయన మనసులో ఎవరికైనా సరే హెల్ప్ చేయాలంటే వెంటనే ఉంటాడు. నేను ఎప్పుడూ తను మామూలుగా అంటుంటాను, నువ్వు ఏదో మన 4-5 ఉన్నాయి కదా మన సెగ్మెంట్లో దానికి ఎమ్మెల్యే ఏరా నువ్వు గెలుస్తావు గ్యారెంటీగా, నీకు అన్ని రిలేషన్స్ ఉన్నాయి, నీకు అంత పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కంగారు, హ్యాపీ సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అయితే ఇంకోటి డాక్టర్ రామకృష్ణ గురించి చెప్పాలి. తన కుటుంబ సమేతంగా యుఎస్ నుంచి ఈ ఫంక్షన్ కోసం వచ్చాడు. చాలా సంతోషం అన్నమాట. ఆ కుటుంబం మాకు ఎప్పుడు కూడా నాకు సోదరుడు అన్ని తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన లోటు చాలా ఉన్నప్పటికీ మా ఫంక్షన్కి కుటుంబంతో వచ్చి తను అటెండ్ అయ్యాడు. చాలా సంతోషం. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్ మా అన్నయ్య మా వదిన వాళ్ళిద్దరూ కేవలం వాళ్ళిద్దరూ భుజాన్ని వేసుకొని వాళ్ళ స్ఫూర్తిలోనే, అలాగే మా భార్గవ్ దానికి వెనక నిలబడి ఈ ఫంక్షన్లో మరి ఈ ఫంక్షన్ చేసి మీ అందరినీ పిలిచి ఈరోజు మాకు ఈ ఆనందాన్ని ఇచ్చారు. మీరు అందరూ రావడం నిజంగా సంతోషం. నా జీవితంలో ఈరోజు నేను మర్చిపోలేదు. అందుకే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని స్టెప్ వేసాను, డ్యాన్స్ వేసాను దానికి. సో చాలా సంతోషం. మళ్ళా నా కొడుకు పెళ్ళప్పుడు మీరు అందరూ కూడా వస్తారు. ఆ రోజు మళ్ళీ మనందరూ ఆనందంగా గడుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు, దిక్కులచ్చులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిగ్గు మరుమారు ఇచ్చిందెవ్వరు, ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు.
జల్లు కావా పిలుపే అందుకొని బదులే తెలుపుకోను కౌగిట ఒదిగి ఉండనీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా మల్లె పూలమాలై నిన్నే వరించి పూజించే వేళ నిరీక్షించ స్నేహం కోరి జతనై రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏదేళ్ళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదకనే కలవా దొరికినదే నా స్వర్గం సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించాడు. మాకు దేవుడిచ్చిన బావగారు ఫస్ట్ పాయింట్. మా ఫ్యామిలీకి ఎంత ఎమోషనల్ కనెక్ట్ అంటే అంటే మా అంటే దేవుడి కొద్దిలో మంది ఎంప్లాయీస్కి ఆ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు అబ్బాయి. తన వల్ల 10 మంది బతుకుతారు. ఇలాంటి అబ్బాయి బతకాలి. ఎందుకంటే భార్య ఆ రోజు ప్రెగ్నెంట్, చిన్న బాబు ఉన్నాడు. కుటుంబానికి పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి ఆధారం. తినేమో షిప్లో సీమ్యాన్గా ఉన్నాడు. ఆ రోజు నేను 4 రోజులు బెంగళూరులో సెలవు పెట్టేసి అంటే ఇందాక నేను చెప్పాను నా భార్యకి నేను ముడిపడి ఉంటాను నా కుటుంబానికి. ఎందుకంటే అలాంటి మంచి పనులు వాళ్ళ సపోర్ట్ వల్ల నేను చేయగలను. నేను ఎప్పుడు కూడా 10 మందికి సహాయపడే దానిలో ముందుంటాను. నేను ఇన్వాల్వ్ చేస్తాను. అది మనస్ఫూర్తి చేస్తాను. ఇప్పుడు కూడా ఏ పని మనసు ఇష్టం నాకు దూరం ఉంటాను కానీ చేస్తే మాత్రం మనస్ఫూర్తి చేస్తాను.